హాయ్ అండి. ఈరోజు వీడియోలో బ్లౌజ్ కటింగ్ మీకు ఆది బ్లౌజ్ లేకుండా బాడీ మెజర్మెంట్ ప్రకారం కూడా ఏ విధంగా బ్లౌజ్ కటింగ్ చేయొచ్చో మీకు ఈజీగా చెప్తానండి. అంటే మనకి 5 కొలతలు కావాలి. ఒకటి వచ్చేసి నడుం పొడవు, అలాగే నడుం లూజు, హ్యాండ్ పొడవు, హ్యాండ్ లూజు, అలాగే నెక్ డౌను. ఈ 5 కొలతలు ఉంటే మొత్తం బ్లౌజ్ కటింగ్ చేసేయవచ్చు. మనకు ఆది బ్లౌజ్ లేకుండా ఈ 5 కొలతలు ఇచ్చినా సరే మనము బ్లౌజ్ కటింగ్ ఈజీగా చేయవచ్చు అన్నమాట. నేను ఆది బ్లౌజ్ నుంచి ఈ 5 కొలతలు తీసుకుని బ్లౌజ్ కటింగ్ మొత్తం ఏ విధంగా చేస్తాను ఈ వీడియోలో చూడండి. ఇది వచ్చేసి 33 సైజ్ బ్లౌజ్ అండి. ఫస్ట్ బ్లౌజ్ పీస్ని డబుల్ పోలింగ్ వేసుకున్నాను. ఓపెన్ సైడ్ మనకు ఆపోజిట్ వేసుకోవాలి, మడుతున్న సైడు మన సైడ్ వేసుకోవాలి. 33 సైజ్ ఉన్న బ్లౌజ్ వారు ఈ బ్లౌజ్ కటింగ్ ఎలా చేస్తున్నానో సేమ్ అలానే కట్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు బ్లౌజ్ కటింగ్ పర్ఫెక్ట్గా నప్పుతుంది. అలాగే మనకి కింద వైపు హెచ్చు తగ్గులు ఉంటే ఈ విధంగా లైన్స్ కొట్టుకుని కట్ చేసుకోవడం వల్ల మనకి క్రాస్ రాకుండా ఉంటుందండి. అలాగే ఇప్పుడు బ్లౌజ్ పొడవైతే తీసుకోవాలి. మనము బ్యాక్ పార్ట్ని నెక్ మధ్యకి మడత పెట్టేసి షోల్డర్ దగ్గర నుంచి కింద బ్యాక్ డాట్ దాకా పొడవ ఎంత ఉన్నది లైట్గా సాగదీసి చూడాలి. ఈ విధంగా చూసినప్పుడు నాకు 15.5 వచ్చిందండి. ఈ విధంగా బ్లౌజ్ పొడవ ఎంత వస్తుందో దానికి 1 ఇంచ్ కలపాలి. అంటే మీరు ఏ సైజు బ్లౌజ్నైనా సరే ఈ విధంగా బ్లౌజ్ పొడవ తీసుకున్నప్పుడు ఎంత వస్తుందో దానికి 1 ఇంచ్ ఎక్కువ కలుపుకుని ఈ విధంగా పొడవును మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, బ్లౌజ్ పొడవు కంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు పెట్టమన్నానని. మనకి కొచ్చుల కోసం అండి, షోల్డర్ కుట్టు కోసము, కింద నడుము వద్ద కుట్టు కోసము 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే మనము ఈ విధంగా పొడవుకి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ ఒక లైన్ అయితే కొట్టేసుకోవాలి. చాలా ఈజీగా మనము పొడవు మార్కింగ్ ఒక లైన్తో ఇలా మార్కింగ్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడైతే మనం బ్లౌజ్ వెడల్పు అయితే తెలియాలండి. దానికోసము ఆది బ్లౌజ్ తీసుకుని ఏ సైజ్ ఆది బ్లౌజ్ అయినా సరే ఉక్సుల పట్టీ నుంచి కాజా పట్టీ దాకా మనము లూజ్ లేకుండా కొద్దిగా టైట్గానే కొలుసుకోవాలి. ఈ విధంగా చూసుకున్నప్పుడు నాకు 33.5 వచ్చిందండి. మనం 1/2 ఇంచ్ని కాజా పెట్టి మడత ఉంటుంది కాబట్టి తీసివేయాలి. అంటే ఇది 33 సైజ్ బ్లౌజు. నేను ప్రతి వీడియోలోని టైలర్స్కి అందరికీ చెప్పేది ఏంటంటే మనకి నడుము లూజు 30 దాకా వచ్చిన బ్లౌజులన్నీ చిన్న సైజు, 30 దాటినవి అంటే 31, 32, 33 ఇలాగా మొత్తం అన్నీ కూడా పెద్ద సైజు బ్లౌజులు అని చెప్తున్నానండి. ఇది 33 కాబట్టి ఇది మనకి పెద్ద సైజు బ్లౌజులోకి వస్తుంది. మనకి ఇది పెద్ద సైజు బ్లౌజ్ అని గుర్తుపెట్టుకోవడం కోసం ఈ విధంగా కొలుచుకోవాలి. తర్వాత ఉక్స్ పెట్టుకుని కింద వైపు ఉక్స్ పెట్టుకున్నాక ఈ నడుము లూజ్ని 4 మడతలు వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని కింద వైపున మార్కింగ్ చేసుకోవాలండి. అంటే ఇది నడుము లూజ్ అన్నమాట. కరెక్ట్గా ఎంత వచ్చిందో అంత మార్కింగ్ చేసుకోవాలి. అయితే మనం కుట్టేసిన బ్లౌజ్కి ప్రకారము నడుము లూజ్ పెట్టుకున్నాము. మరి మనకి డాట్ ఉంటుందండి, డాట్ కుట్టు కోసము 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అలాగే కొచ్చుల కోసము అంటే కొచ్చులు కూడా మనకు కావాలి కదా, కొచ్చుల కోసము 2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఈ విధంగా మనం బ్లౌజ్ వెడల్పునైతే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్కింగ్ చేయాలండి. ఈ చెస్ట్ లూజ్ ఎక్కడ మార్కింగ్ చేయాలంటే ఏ సైజ్ బ్లౌజ్ కన్నా సరే 6 ఇంచెస్ డౌన్కి ఈ విధంగా పైన వైపు నుంచి 6 ఇంచెస్ డౌన్కి ఒక మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ దగ్గర చెస్ట్ లూజ్ మార్కింగ్ చేయాలి. చెస్ట్ లూజ్ ఎంత మార్కింగ్ చేయాలంటే మనం నడుము లూజ్ తర్వాత డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ దాకా ఎంత వచ్చిందో కొలుసుకోండి. నాకైతే 9.5 వచ్చింది. ఆ 9.5ని చెస్ట్ లూజ్గా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందండి. అప్పుడు మనం చెస్ట్ లూజ్ మార్కింగ్ ఇక్కడ డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా చేసుకున్న మార్కింగ్కి లైన్ కొట్టుకోవాలి. అలాగే కొచ్చుల కోసం కింద వైపు పైన వైపు 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకుని కొచ్చుల కోసం ఎక్స్ట్రాకి ఇంకొక లైన్ కొట్టుకుంటే మనకి బ్లౌజ్ వెడల్పు కరెక్ట్గా వస్తుంది. తర్వాత నెక్ షోల్డర్ కలిపి మార్కింగ్ చేయాలి. పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నెక్ షోల్డర్ కలిపి 5.5 ఇంచెస్కి మార్కింగ్ చేయాలి. అదే 5.5 ఇంచెస్ని కొద్దిగా కింద వైపు కూడా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఏ సైజ్ బ్లౌజ్ కన్నా సరే చంక డౌన్ 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ 6 ఇంచెస్ డౌన్కి ఒక లైన్ అయితే కొట్టుకోవాలండి. తర్వాత నిలువుగా ఒక లైన్, అడ్డంగా ఒక లైన్ కొట్టుకుంటే మనకి కార్నర్ వస్తుంది. ఈ కార్నర్లో కూడా ఒక లైన్ కొట్టుకోవాలి. ఈ కార్నర్లో కొట్టుకున్న లైన్ దగ్గర మనము చంక రౌండ్ కోసము మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ వచ్చేసి చిన్న సైజు బ్లౌజ్కి అయితే 1.5, పెద్ద సైజు బ్లౌజ్కి అయితే 1.5కి మార్కింగ్ చేయాలి. అలాగే మనకి షోల్డర్ కింద నుంచి 3 ఇంచెస్ డౌన్కి మార్కింగ్ చేసుకుని ఈ 3 ఇంచెస్ డౌన్ మార్కింగ్ 1.5 ఇంచ్ మార్కింగ్ని కలుపుకుంటూ ఈ విధంగా చంక రౌండ్ మార్కింగ్ చేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది. తర్వాత నెక్ వెడల్పు వచ్చేసి చిన్న సైజుకి అయితే 2.5, పెద్ద సైజుకి అయితే 2.5 పెట్టాలండి. ఈ విధంగా కొలత ప్రకారం మార్కింగ్ చేసేసుకోవచ్చు. లేదంటే ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్ ప్రకారం కూడా నెక్ వెడల్పు ఎలా మార్కింగ్ చేయాలో చెప్తానండి. మనం ఈ విధంగా ఆది బ్లౌజ్ బ్యాక్ నెక్ మధ్యకి మడత పెట్టి ఈ నడుము పట్టి ఎంత వచ్చింది చూసుకోవాలి.
కింద హాఫ్ ఇంచు కుట్టుకు వదిలేసే ఈ నడుము పట్టి పొడవుని మార్కింగ్ చేసుకోవాలి. ఎంత వచ్చిందో అంత మార్కింగ్ చేసుకుని కుట్టు కోసం ఎగస్ట్రాగా పావించి పైకి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడు మనకు ఆది బ్లౌజ్ లాగా సేమ్ నెక్ డౌన్ వస్తుందన్నమాట. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మీరు బ్లౌజ్ రౌండ్ను కూడా ఆది బ్లౌజ్తో మార్కింగ్ చేసుకోవచ్చు. అలాగే మీకు కొలత ప్రకారం కూడా చెప్తానండి, అంటే 2 విధాలుగా కూడా చెప్తున్నాను. ఒకసారి చూడండి. ఆది బ్లౌజ్ ప్రకారం అయితే ఈ విధంగా మనం కింద వైపు చేసుకున్న మార్కింగ్కి ఈ విధంగా రౌండ్ తిప్పుకోవాలి. పైన వైపు హాఫ్ ఇంచు కుట్టుకు వదిలేయాలి. షోల్డర్ కుట్టు వదిలేసి ఈ విధంగా నెక్ రౌండ్ అయితే మార్కింగ్ చేసుకోవచ్చు. సేమ్ ఇది ఆది బ్లౌజ్ లాగా వస్తుంది. చూడండి, ఇంచుమించు 2.5 వచ్చింది కదా, ఒక గీత తక్కువ 2.5 వచ్చింది. కింద వైపు కూడా మనము 2.5 పెట్టుకోవాలి. కింద పైన కూడా 2.5 పెట్టుకుని నెక్ బాక్స్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి. అయితే మనకి నెక్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా, షోల్డర్ ఆది బ్లౌజ్ ప్రకారం వచ్చిందా లేదా అని చూసుకోవాలి. నాకైతే 3 ఇంచులకి ఒక గీత ఎక్స్ట్రా వచ్చింది. అయితే ఆది బ్లౌజ్కి కుట్టిన తర్వాత ఎంత వచ్చిందో చూసుకోవచ్చు. ఈ విధంగాని ఆది బ్లౌజ్కి అయితే చూసారు కదా, 2.5కి ఒక గీత ఎక్స్ట్రా వచ్చిందండి. ఇంచుమించుగా పావు తక్కువ 3 వచ్చిందన్నమాట షోల్డరు. అంటే ఇప్పుడు షోల్డర్ వెడల్పు ఎక్కువగా ఉంది. కొంతమందికి నడుము లూజు తక్కువగా ఉన్నా సరే షోల్డర్ వెడల్పు ఎక్కువగా ఉంటుంది. అంటే కొంతమందికి షోల్డర్ సైజు వెడల్పు ఎక్కువగా ఉంటుందండి. అటువంటి వారు షోల్డర్ ఎక్కువ పెట్టుకుంటారన్నమాట. అయితే మనకి కుట్లు కోసము హాఫ్ తీసేసిన తర్వాత నాకైతే 2.5 వస్తుంది. ఒక పావించి తగ్గుతుంది కాబట్టి నేను ఆ పావించిని పెంచుకుంటున్నాను. ఒకసారి చూడొచ్చు మీరు. మనకి ఈ విధంగా ఆది బ్లౌజ్తో ఈక్వల్గా షోల్డర్ వెడల్పు పెంచుకోవచ్చండి. పావించు హాఫ్ ఇంచు అలా పెంచుకోవచ్చు. కానీ ఈ విధంగా పెంచుకున్నప్పుడు మనకి చంక రౌండ్ సరిపోదన్నమాట. అందుకనేసి సరిపోయిందా లేదా అని కూడా చూసుకోవాలి. దానికోసం ఆది బ్లౌజ్ని ఈ విధంగా చేతుల కింద పొడవు ఎంత ఉందని చూసుకోవాలి. నేను కింద పైన హాఫ్ ఇంచు మార్కింగ్ చేశాను కుట్లు కోసము. తీసేసి చూస్తే కరెక్ట్గానే సరిపోయిందండి. మరి ఈ విధంగా ఒకసారి చూసుకున్నాను. ఇది కరెక్ట్గానే సరిపోయింది. అంటే మనము చంక డౌన్ కరెక్ట్గానే పెట్టాము ఆది బ్లౌజ్ ప్రకారము. కానీ రౌండ్ సరిపోతుందా లేదా అని ఆది బ్లౌజ్తో కూడా కొలుచుకుని చూడాలి. అది ఎలా అంటే ఈ విధంగా ఆది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ వైపు హ్యాండ్స్ పైకి హాఫ్ ఇంచుకి మార్కింగ్ చేసుకోండి. అంటే ఈ హాఫ్ ఇంచ్ మార్కింగ్ ఎందుకంటే మనము కుట్టేసాము కదా, ఇది కుట్లతో కలిపి చూసుకుంటున్నాను అన్నమాట. ఈ విధంగా చూసుకున్నప్పుడు ఇది ఎంత వచ్చింది కరెక్ట్గా కొలుచుకోవాలి. మనము కొద్దిగా టైట్గానే లాగపెట్టి చూసుకోవాలి. నాకైతే ఇది 8.5 అయితే వచ్చిందండి. ఇది కూడా మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూసుకోవాలి. దానికోసం షోల్డర్ కుట్టుకి హాఫ్ ఇంచుకి మార్కింగ్ చేసుకుని హాఫ్ ఇంచ్ మార్కింగ్ వదిలేసిన తర్వాత కొలవాలి. చూసారు కదా, 8.5 కరెక్ట్గా వచ్చింది. అంటే ఈవిడికి చంకలూజు తక్కువ ఉంటుంది, షోల్డర్ వెడల్పు ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మనం ఆది బ్లౌజ్ ప్రకారం మార్కింగ్ చేసుకుంటే ఎక్కడ తేడా రాదు. అలాగే నెక్ వెడల్పు కింద పైన కూడా నేను 2.5 పెట్టాను. ఈ విధంగా పెట్టుకున్నప్పుడు ఈ కార్నర్లో వచ్చేసి హాఫ్ ఇంచే మార్కింగ్ చేసుకోవాలి. అలా కాకుండా కింద వైపు నెక్ వెడల్పు ఎక్కువ పెట్టుకుంటే 3/4 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకుని ఈ హాఫ్ ఇంచ్ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ రౌండ్ నెక్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ దాకా ఈ బ్యాక్ పార్ట్ని మడత పెట్టేయాలండి. ఈ మడతలో వచ్చి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర మనం బ్యాక్ డాట్ మార్క్ చేసుకోవాలి. చిన్న సైజ్ అయితే 4 ఇంచెస్, పెద్ద సైజ్ అయితే 4.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ ఒక లైన్ కట్టుకుని ఈ లైన్కి ఇటుపక్క హాఫ్ ఇంచు అటుపక్క హాఫ్ ఇంచు వచ్చే విధంగా ఈ డాట్ వెడల్పుని 1 ఇంచు వెడల్పు వచ్చే విధంగా మార్క్ చేసుకోవాలి. మనం కట్ చేసేటప్పుడు 1 ఇంచ్ ఎక్స్ట్రా ఈ డాట్ కోసమే పెట్టుకున్నామండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసుకుని కట్ చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేయాలండి. బ్లౌజ్ పీస్కి ఒక సైడ్ మనము బ్యాక్ పార్ట్ కట్ చేసాము, మరొక సైడ్ హ్యాండ్స్ కట్ చేయాలి. ఈ విధంగా ఓపెన్ సైడ్ నా వైపు వేసుకున్నాను. ఇది 2 మడతలతో ఉంది కదా, మళ్ళీ ఇంకొక మడత వేసాను. ఈ విధంగా వేస్తే ఇది 4 మడతల మీద ఉందన్నమాట. 2 హ్యాండ్స్ వస్తాయి. అయితే ఈ మడత మనము ఆల్రెడీ కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ప్రకారం వేసుకోవాలండి. అప్పుడే మనకు అతుకులు ఎంత పడతాయో తెలుస్తుంది. ఏ సైజ్ బ్లౌజ్ కన్నా సరే ఆల్రెడీ కట్ చేసిన బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఎంత వచ్చిందో కొలుచుకోవాలి. ఎంత వచ్చింది, 11 ఇంచెస్ వచ్చింది. ఏ సైజ్ బ్లౌజ్ కన్నా సరే ఎంత వస్తుందో దానికి 1 ఇంచ్ తగ్గించాలి. అంటే నేను 1 ఇంచ్ తగ్గిస్తే నాకు 10 ఇంచెస్ వెడల్పుతోటి ఈ హ్యాండ్స్ మడత వేయాలి. కానీ పన్నా సరిపోలేదు కాబట్టి 2 పొరలను అయితే తగ్గించి వేసుకున్నాను. ఈ విధంగా తగ్గించిన కాడ మనకి అతుకులు పడతాయి అన్నమాట. ఈ విధంగా వేసుకుంటే మనకి 10 ఇంచెస్ వచ్చేలాగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత కింద వైపున చేతి పని చేసుకునే ఉద్దేశం ఉంటే 1 ఇంచ్కి పైపింగ్ కానీ అంచు ఉండి తిరగవేసుకునే ఉద్దేశం ఉంటే హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ హాఫ్ ఇంచ్ మార్కింగ్ పైన మనము హ్యాండ్ పొడవు మార్కింగ్ చేయాలి, హ్యాండ్ లూజు మార్కింగ్ చేయాలి. హ్యాండ్ లూజుని కరెక్ట్గా పట్టుకుని మార్కింగ్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్ పొడవును కూడా మనము కరెక్ట్గా లైట్గా సాగదీసే
పొడవును కూడా మార్కింగ్ చేసుకోవాలి. మనం చేసుకున్న మార్కింగ్ కంట 1/2 ఇంచు పొడవుకి మార్కింగ్ చేసుకోవాలి, అంటే కుట్లు కోసం అన్నమాట. ఈ విధంగా ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకున్నాక ఇక్కడ పొడవు ఎంత వచ్చింది, ఇటు సైడ్ పొడవు ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోవాలి. ఇదే పొడవుని అటు సైడ్ కూడా వచ్చే విధంగా మార్కింగ్ చేసుకుని లైన్ కొట్టుకోవాలి. ఈ విధంగా చూసుకుని లైన్ కొట్టుకోవడం వల్ల మనకి కొట్టుకునే లైన్స్ క్రాస్ రాకుండా స్ట్రైట్గా వస్తాయన్నమాట. అలాగే ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్ డౌన్ అయితే మార్క్ చేయాలండి. హ్యాండ్ డౌన్ వచ్చేసి చిన్న సైజుకి అయితే 3 ఇంచెస్, పెద్ద సైజు బ్లౌజ్కి అయితే 3.5 ఇంచెస్ మార్కింగ్ చేయాలి. మనకి హ్యాండ్ లూజ్ మార్కింగ్ ఉంది, కానీ చంక్ లూజ్ మార్కింగ్ లేదు. చంక్ లూజ్ ఎంత ఉన్నది ఎలా తెలుసుకోవాలంటే ఆది బ్లౌజ్తో పని లేకుండా ఆల్రెడీ కట్ చేసిన బ్యాక్ పార్ట్కి కుచ్చులు ఎంత పెట్టుకున్నామో ఆ కుచ్చుల్ని హ్యాండ్ డౌన్ మార్కింగ్ దగ్గర చివరి వైపున మార్కింగ్ చేయాలి. అప్పుడు పైన వైపు నుంచి ఈ మార్కింగ్ దాకా చంక్ లూజ్ వస్తుందన్నమాట. అప్పుడు చంక్ లూజ్కి హ్యాండ్ లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి, ఒక లైన్ కొట్టుకోవాలి. ఈ లైన్ మీద మనము కుట్టి వేసేసుకుంటే సరిపోతుంది. ఆది బ్లౌజ్తో మళ్ళీ చూసుకోవాల్సిన పని లేకుండా ఈ లైన్ మీద కుట్టి వేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. తర్వాత కొచ్చుల కోసం పైన వైపున 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అదే 2 ఇంచెస్ని కింద వైపు కూడా మార్కింగ్ చేసుకుని ఒక లైన్ కొట్టేసుకోవాలి. ఇది కొచ్చుల కోసం ఎక్స్ట్రా మార్కింగ్ అన్నమాట. తర్వాత హ్యాండ్ రౌండ్ అయితే మార్కింగ్ చేయాలి. పైన వైపు నుంచి 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుని ఈ 2 ఇంచెస్ మార్కింగ్ని అలాగే మనకి చంక్ లూజ్ మార్కింగ్ ఉంది కదా, ఈ చంక్ లూజ్ మార్కింగ్కి ఈ విధంగా లైన్ కొట్టుకోవాలి. మళ్ళీ పైన వైపున 1 ఇంచ్కి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 ఇంచెస్ మార్కింగ్ దగ్గర 1/4 ఇంచు డౌన్కి కొద్దిగా కిందకి మార్కింగ్ చేసుకుని ఈ 1 ఇంచ్ మార్కింగ్ దగ్గర ఈ 2 ఇంచెస్ మార్కింగ్ దగ్గర 1/4 ఇంచు కరువు తీసుకోవాలి. అంటే రౌండ్ షేప్ వచ్చే విధంగా కరువు తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ విధంగా తీసుకున్న తర్వాత 1.5 ఇంచ్కి గ్యాప్ ఇచ్చి మళ్ళీ 1/4 ఇంచ్కి కింద వైపున ఈ విధంగా కరువు తీసుకోవాలి. అప్పుడు మనకి హ్యాండ్స్ దగ్గర ఉగ్గులు కానీ ముడతలు కానీ రావండి. హ్యాండ్స్ రౌండ్ ఈ విధంగా తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. తర్వాత కట్ చేసేసుకోవడమే. మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసేసుకోవచ్చు. హ్యాండ్స్ మధ్యకి చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనము ఫ్రంట్ వైపు హ్యాండ్కి డౌన్ మార్కింగ్ చేయాలండి. దానికోసము హ్యాండ్ మధ్య నుంచి అంటే హ్యాండ్ మధ్యకి మనం చిన్న కట్స్ పెట్టుకున్నాం కదా, ఆ కట్స్ దగ్గర నుంచి 1 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి అలాగే మనకి చంక్ లూజ్ మార్కింగ్ ఉంది కదా, ఆ మార్కింగ్ దాకా దూరం ఎంత ఉన్నది చూసుకోవాలి. 7.5 ఇంచెస్ వచ్చింది. 7.5 ఇంచెస్ దాకా టేప్ని అయితే మడత పెట్టేయాలి. ఈ విధంగా మడత పెట్టేస్తే మనకి సగానికి వస్తుందన్నమాట. ఈ మడత చివరన మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గర ఏ సైజు బ్లౌజ్కైనా సరే 3/4 ఇంచు డౌన్కి మార్కింగ్ చేసుకోవాలి. అయినా 1 ఇంచు ఈ 3/4 ఇంచు డౌను చంక్ లూజ్ మార్కింగ్కి ఈ విధంగా 3 మార్కింగ్లు కలుపుకుంటూ నేను వీడియోలో చూపించినట్టుగా కరువు తీసుకున్నట్టుగా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసిన కాడ మనం చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఇది ఫ్రంట్ సైడ్ వచ్చే విధంగానే అతకాలి కాబట్టి ఆనవాళ్ళ కోసం చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ కటింగ్ చేసేసుకుని అయితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనము ఒకవైపు హ్యాండ్స్ ఒకవైపు బ్యాక్ పార్ట్ కట్ చేయగా మిగిలిన క్లాత్లోని ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి. మనము బ్యాక్ పార్ట్ని క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా, స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా వేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడొచ్చు ఒకసారి ఉక్సులు పట్టి భాగం దగ్గర మనకి 2 ఇంచెస్ దాకా క్లాత్ పడలేదు బ్యాక్ పార్ట్. అయినా పర్వాలేదండి, మనకి కటింగ్లో వెళ్ళిపోతుంది కాబట్టి అది వదిలేసి బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో సేమ్ అలానే మార్కింగ్ చేసేసుకోవాలి. అలాగే చెస్ట్ లూజ్ మార్కింగ్ కూడా ఈ విధంగా కింద పైన మార్కింగ్ చేసుకుని బ్యాక్ పార్ట్ని అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి. మనము చెస్ట్ లూజ్ మార్కింగ్కి కింద పైన మార్కింగ్ చేసుకున్నాం కదా, దానికి ఒక లైన్ కొట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనము ఫ్రంట్ నెక్ అయితే మార్క్ చేయాలండి. ఇది మీకు కొలత ప్రకారం చెప్తాను, ఆది బ్లౌజ్ ప్రకారం కూడా చెప్తాను. కొలత వచ్చేసి మనకి మీడియం సైజ్ బ్లౌజులకి 6.5, పెద్ద సైజ్ బ్లౌజులకి 7 ఇంచెస్, చిన్న సైజ్ బ్లౌజ్కి 6 ఇంచెస్కి ఫ్రంట్ నెక్ డౌన్ మార్కింగ్ చేసుకోవచ్చు. అయితే ఈ నెక్ డౌన్ అన్నది మనము కస్టమర్ ఇష్టం పెట్టి కూడా మార్చవలసి ఉంటుంది. కాబట్టి మనము ఆది బ్లౌజ్ తీసుకుని ఈ విధంగా పైన షోల్డర్ కుట్టు కోసం 1/2 ఇంచ్ వదిలేసి మనం బ్యాక్ పార్ట్ మార్కింగ్ దాకా ఉక్సులు పట్టి భాగాన్ని ఈ విధంగా రౌండ్ తిప్పుకోవాలి. అప్పుడు మనకి ఇది సేమ్ ఆది బ్లౌజ్కి ఫ్రంట్ నెక్ ఎంత రౌండ్ ఉందో అంతే రౌండ్ వస్తుంది. ఈ విధంగా పెట్టుకుని మనము నెక్ డౌన్ కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్న నెక్ డౌన్ మార్కింగ్ పెట్టి మనము నెక్ బాక్స్ మార్కింగ్ చేసుకోవచ్చు. నెక్ వెడల్పు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ నెక్ వెడల్పు ఎంత ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ వచ్చేస్తుంది. నెక్ డౌన్ అయితే నేను చెప్పినట్టుగా ఆది బ్లౌజ్ ప్రకారం తీసుకుని ఈ విధంగా నెక్ బాక్స్ మార్క్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ ప్రకారం అయితే 6 ఇంచెస్ వచ్చింది. కానీ మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇది 6.5 దాకా పెట్టుకోవచ్చు. కానీ ఈవిడికి 6 పెట్టుకున్నారు. అలాగా ఇష్టాన్ని బట్టి ఈ నెక్ డౌన్లు మారుతూ ఉంటాయి. అయితే ఈ నెక్ బాక్స్ ఈ విధంగా కొట్టుకున్నాక కార్నర్లో 1/2 ఇంచ్కి ఒక మార్కింగు, అలాగే
ఈ విధంగా నేను వీడియోలో చూపించే విధంగా 1 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. మనము కొద్దిగా నెక్ బయటికి 1/4 ఇంచ్ దాకా కరువు తీసుకోవాలి. ఈ 1 ఇంచ్ దాకా కరువు తీసుకుని ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ నెక్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. దీనివల్ల మనకి ఫ్రంట్ నెక్ వీ షేప్లో కాకుండా రౌండ్ షేప్లో వస్తుంది. ఇప్పుడు మనము చంక దగ్గర డౌన్ తగ్గించుకోవాలి. దానికోసం బ్యాక్ పార్ట్కి 6 ఇంచెస్ డౌన్కి మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ అడ్డంగా ఒక లైన్ నిలువుగా ఒక లైన్ కొట్టుకుంటే మనకి కార్నర్ వస్తుంది. ఈ కార్నర్లో ఒక లైన్ కొట్టుకోవాలి. ఇది మనం సేమ్ బ్యాక్ పార్ట్కి చంక రౌండ్ కోసం ఎలా మార్కింగ్ చేసుకున్నామో అదే మార్కింగ్ అండి. సేమ్ అలానే మార్కింగ్ చేసుకోవాలి. ఈ చంక రౌండ్ కూడా సేమ్ మనకి బ్యాక్ పార్ట్ అంతా వచ్చింది. కానీ ఫ్రంట్ తగ్గించాలి కాబట్టి ఈ కార్నర్ దగ్గర 1/2 ఇంచ్ తగ్గించాలి. ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే 1/2 ఇంచ్ తగ్గించుకుని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ కూడా ఈ కార్నర్ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లో మాత్రమే తగ్గిస్తే సరిపోతుంది. ఇది మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ రకంగా తీసుకుంటేనే. ఈ విధంగా చంక డౌను నెక్ వెడల్పు మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంటే తగ్గించాలి. ఇది బ్యాక్ పార్ట్తో సమానంగా ఉంది, పొడవు తగ్గించాలి. ఎంత తగ్గించాలన్నది మీకు కొలత ప్రకారం చెప్తాను. ఆది బ్లౌజ్తో కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే కింద వైపు నుంచి చంక వైపు దగ్గర 2 ఇంచెస్, అలాగే ఈ నెక్ వైపు భాగం దగ్గర 2 ఇంచెస్. మనకు ఆల్రెడీ ఇక్కడ 2 ఇంచెస్ తగ్గే ఉంది. 1/2 ఇంచ్ పైకి పెట్టుకున్నాను. ఈ విధంగా తగ్గించుకుని మార్కింగ్ చేసుకోవాలి. అంటే బ్యాక్ పార్ట్ కంటే 2 ఇంచెస్ పొడవు తగ్గించుకుంటూ ఒక లైన్ కొట్టుకోవాలన్నమాట. ఈ విధంగా కొట్టుకున్న తర్వాత మనము ఇప్పుడు ఫ్రంట్ షేప్ కోసము 3 మార్కింగ్లు చేసుకోవాలి. 3 మార్కింగ్లు మీకు మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇది మట్టుకు బాగా గుర్తుపెట్టుకోవాలి. షోల్డర్ మధ్య నుంచి మనము ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మెయిన్ డాట్ పొడవు అన్నమాట. ఇది మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు కింద వస్తుంది. ఈ సైజుని బట్టి నేను 13.5 పెట్టుకున్నాను. అలాగే చంక దగ్గర 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. అంటే మనం 2 ఇంచెస్ కంటే ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తగ్గించుకోవాలి. ఈ నెక్ దగ్గర అంటే ఉక్సులు పెట్టి భాగం దగ్గర నేను 2 ఇంచెస్ కాకుండా ఇంకా 2 ఇంచెస్ తగ్గిస్తాను. లేదు అంటే 5.5 ఇంచెస్, అంటే పై వైపు నుంచి 5.5 ఇంచెస్ వచ్చేలా చూసుకోండి. ఎందుకంటే ఈ బ్లౌజు నడుములు 33 అండి, కానీ పొడవు వచ్చేసి 16.5 వచ్చింది మనకి. కాబట్టి మనము తగ్గించుకుంటేనే మంచిది, లేకపోతే పొడవు ఎక్కువైపోతుంది. చూసారా, ఆది బ్లౌజ్ ప్రకారం చూసినప్పుడు మీకు 4 ఉక్సులకి పెట్టుకోవాలి. అంటే ఏ ఆది బ్లౌజ్ అయినా సరే మీకు పర్ఫెక్ట్గా నప్పితే 4 ఉక్సులకి ఉక్సులు పెట్టి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మెయిన్ డాట్ని ఈ విధంగా షోల్డర్ మధ్యకి మడత పెట్టేసి షోల్డర్ దగ్గర నుంచి కింద దాకా కుట్లతో కలిపి పొడవు మార్కింగ్ చేసుకోవాలి. అంటే ఆది బ్లౌజ్ ప్రకారం చెప్తున్నాను, ముందైతే కొలత ప్రకారం చెప్పాను. ఆది బ్లౌజ్ ప్రకారమైనా కొలత ప్రకారమైనా మీకు ఈక్వల్గానే వస్తుంది. ఎందుకంటే నేను ఈ బ్లౌజ్ని అలానే కట్ చేశాను కాబట్టి నేను బ్లౌజులు అన్నిటిని కూడా ఇంచుమించుగా అలానే కట్ చేస్తాను. అలాగే చంక దగ్గర కూడా సేఫ్ బెల్ట్ వదిలేసి పొడవు ఎంత వచ్చింది చూసుకోవాలి. అలాగే హ్యాండ్స్ అతకడానికి సేఫ్ బెల్ట్ అతకడానికి 1 ఇంచ్ ఎగస్ట్రాకి మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, 1 ఇంచ్ ఎగస్ట్రాకి కూడా నేను మార్కింగ్ చేసుకున్నాను. ఈ విధంగా చంక దగ్గర పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఈ 3 మార్కింగ్ని కలుపుకుంటూ షేప్ వచ్చే విధంగా ఎలా మార్క్ చేసుకోవాలో కూడా చెప్తానండి. మనము ఈ మెయిన్ డాట్ దగ్గర చేసుకున్న పొడవు ఉంది కదా, ఈ పొడవు వచ్చేసి కొద్దిగా లైన్ పెద్దది కొట్టుకోవాలి. అలాగే ఉక్సులు పట్టి దగ్గర నుంచి ఏ సైజు బ్లౌజ్కైనా సరే 2.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ తర్వాత మనం మెయిన్ డాట్ వెడల్పు మార్క్ చేయాలి. ఈ సైజ్ బ్లౌజ్కి 2.5 ఇంచెస్ సరిపోతుంది. మీడియం సైజ్ బ్లౌజ్కి 2.5 సరిపోతుంది కాబట్టి అలా పెట్టుకోవచ్చు. లేదంటే ఆది బ్లౌజ్ని ఈ విధంగా చూసుకోవచ్చు. చూసారు కదా, ఇది 1.5 వచ్చింది. అంటే డబుల్ పోలింగ్ మీద 1.5 అంటే మనకి 2.5 వస్తుంది అన్నమాట. చిన్న సైజ్ ఇంకా పెద్ద సైజ్ అయితే 2.30, 3 పెట్టుకోవచ్చు. చిన్న సైజ్ అయితే 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు. ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.5 పెడుతున్నాను. ఈ విధంగా డాట్ వెడల్పు మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నానండి, ఫస్ట్ ఉక్సులు పట్టి దగ్గర నుంచి 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని తర్వాత డాట్ వెడల్పు మార్కింగ్ చేసుకోవాలి. డాట్ ఇటు పక్క ఉన్న మార్కింగ్ చంక దగ్గరకు చేసుకున్న మార్కింగ్ని కలిపేయాలి. ఇవి ఒక్కొక్కసారి 2 కూడా ఒకే లైన్ మీద వస్తూ ఉంటాయి. లేకపోతే అవి 1/2 ఇంచ్ ఎక్కువ అవుతాయి, 1/2 ఇంచ్ తక్కువ అవుతాయి. తర్వాత ఇటు పక్క ఉన్న డాట్ మార్కింగ్కి ఉక్సులు పట్టి మార్కింగ్కి ఈ విధంగా కొరువు తీసుకున్నట్టుగా మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఫ్రంట్ షేప్ వచ్చేస్తుంది, సేమ్ ఆది బ్లౌజ్ లాగా వచ్చేస్తుంది అన్నమాట. అయితే ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చండి. ఈ విధంగా కట్ చేసుకునే ముందు ఆది బ్లౌజ్ని ఒకసారి చూసుకోవాల్సి ఉంటుందండి. అంటే ఇప్పుడు ఆది బ్లౌజ్ సైడ్ జాయింట్ల దగ్గర సమానంగా పెట్టేసి ఉక్సులు పట్టికి తాళ్ళు పట్టికి గ్యాప్ వచ్చిందా లేదా అని చూసుకోవాలి. నాకైతే గ్యాప్ వచ్చిందండి. మీకు 2 ఇంచెస్ 1 ఇంచ్ నుంచి 2 ఇంచెస్ దాకా గ్యాప్ వస్తే ఒకలా కట్ చేసుకోవాలి, గ్యాప్ రాకపోతే ఒకలా కట్ చేసుకోవాలి. మీకు ఉక్సులు పట్టికి తాళ్ళు పట్టికి గ్యాప్ రాకపోతే ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా వెడల్పు పెంచుకోవాలి. కానీ మనకి గ్యాప్ వచ్చింది కాబట్టి మనము ఇలా కట్ చేసేసుకోవచ్చు. అంటే ఫ్రంట్ పార్ట్ వెడల్పు పెంచవలసిన పని లేదు. ఒకవేళ ఉక్సులు పట్టికి తాళ్ళు పట్టికి గ్యాప్ లేకపోతే ఫ్రంట్ వెడల్పు 1 ఇంచ్ ఎక్స్ట్రా పెంచవలసి ఉంటుంది. నేనైతే ఆది బ్లౌజ్ లాగా వదిలేసాను. అలాగే డాట్ మార్కింగ్ అండి, మనం మెయిన్ డాట్
వెడల్పు వచ్చేసి 2.5 పెట్టాం కాబట్టి పొడవు కూడా 2.5 పెట్టుకుని పొడవుకు ఒక లైను ఈ విధంగా అడ్డంగా అటుపక్క మార్కింగ్ చేసేసుకోవచ్చు. తర్వాత ఉక్సులు పట్టి దగ్గర డాట్ కోసం నెక్క కిందకి 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకుని ఎంత పొడవు వచ్చిందో దాన్ని ఈ విధంగా సగానికి మడత పెట్టేసుకోవాలి. ఈ మడత దగ్గర ఒక మార్కింగ్ చేసుకుని మనం మెయిన్ డాట్ ఎంత పొడవు పెట్టామో ఉక్సులు పట్టి దగ్గర డాట్ కూడా అంతే పొడవు పెట్టుకుని ఒక లైన్ కొట్టుకోవాలి. మనకు ఉక్సులు పట్టి దగ్గర డాట్ 1/2 ఇంచు వెడల్పు సరిపోతుంది కాబట్టి మనం కొట్టుకున్న లైన్కి ఇటుపక్క పావించు అటుపక్క పావించు వచ్చే విధంగా నేను వీడియోలో చూపించినట్టుగా ఉక్సులు పట్టి దగ్గర డాట్ మార్క్ చేసుకోవాలి. తర్వాత చంక దగ్గర డాట్ కోసము షోల్డర్ దగ్గర నుంచి పైన వైపు 1 ఇంచుకి మార్కింగ్ చేసుకుని ఈ 1 ఇంచు మార్కింగ్ దాకా చంక రౌండ్ మడత పెట్టేయాలి. ఈ మడత దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర చంక దగ్గర డాట్ మార్కింగ్ చేయాలండి. పొడవు వచ్చేసి మనకి ఎలా చూసుకోవాలంటే ఉక్సులు పట్టి దగ్గర డాట్కి మెయిన్ డాట్కి దూరం ఎంతో చూసుకోవాలి. ఒకసారి చూడండి, మనకి 2.5 వచ్చింది. అదే 2.5ని మనం మెయిన్ డాట్ చివరి వైపున చంక వైపు చూస్తున్నట్టుగా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ దాకా మనం ఒక లైన్ కొట్టుకోవాలి. చంక దగ్గర డాట్ కూడా 1/2 ఇంచు వెడల్పు సరిపోతుంది కాబట్టి మనం కొట్టుకున్న లైన్కి ఇటుపక్క అటుపక్క పావించు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఒకసారి ఆది బ్లౌజ్ని పెట్టి కూడా మీరు డాట్ పొడవులు మార్కింగ్ చేసుకోవచ్చు. చూడండి, మనకి డాట్లు దూరంగానే ఉన్నాయి. ఇది బ్లౌజ్ పొడవు ఎక్కువ ఉండడం వల్ల డాట్లు దూరంగా వచ్చినట్టు కనిపించాయి. మీకు కావాలంటే డాట్ల పొడవు కూడా పెంచుకోవచ్చు. సేమ్ ఆది బ్లౌజ్లో రావాలనుకుంటే పొడవు కూడా ఈ విధంగా చూసుకుని మార్కింగ్ చేసుకోవచ్చు. మనకి చూడండి, అలాగే ఆది బ్లౌజ్కి కూడా ఉక్సులు పట్టి దగ్గర డాట్కి మెయిన్ డాట్కి దూరం ఎంత వచ్చింది? 2.5 వచ్చింది. అలాగే నేను కట్ చేసిన బ్లౌజ్ కూడా 2.5 వచ్చింది. అంటే సేమ్ ఆది బ్లౌజ్లో కూడా మనం మార్కింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నానండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆనవాలుగా ఉండడం కోసము చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి డాట్స్కి. అప్పుడు మీకు అడిగి వైపున పాటు కూడా పడుతుంది. తర్వాత 2 పీసులు అయితే తీసుకోవాలి. సేఫ్ బెల్ట్ కోసము బ్యాక్ పార్ట్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పుతో తీసుకున్నామంటే మనకి కరెక్ట్గా సేఫ్ బెల్ట్లు సరిపోతాయి. చూసారు కదా, వెడల్పు ఒక మార్కింగ్ చేసుకుని 2 పీసెస్ని అయితే కట్ చేసేసుకున్నాను. అలాగే ఉక్సులు పట్టి వైపు నుంచి 4 ఇంచెస్కి పొడవుకి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చంక దగ్గర వచ్చేసి 3 ఇంచెస్ అలా పెట్టుకోవచ్చు. నేనైతే 3 ఇంచెస్ తీసుకున్నాను. ఈ 2 మార్కింగ్ కలిపి ఒక లైన్ అయితే కొట్టేసుకోవాలి. ఇలా కొట్టుకున్న తర్వాత మనకు ఉక్సులు పట్టి వైపు నుంచి చిన్న సైజ్ అయితే 3.5, పెద్ద సైజ్ అయితే 4:4కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర 1/2 ఇంచు డౌన్కి ఒక మార్కింగ్ చేసుకుని ఈ 1/2 ఇంచు డౌన్ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ నేను వీడియోలో చూపించినట్టుగా కరువు తీసుకోవాలి. మధ్యలో సేఫ్ బెల్ట్ మధ్యలో ఈ విధంగా కరువు తీసుకుంటే మనకు ఫ్రంట్ ఫిట్టింగ్ బాగుంటుంది. అయితే మనకి ఇటువైపు ఉక్సులు పట్టి వైపు అతకాలి కాబట్టి ఆమాల కోసం చిన్న కట్స్ పెట్టుకోవాలి. మనకి ఫ్రంట్ సైడు ఈ 4 ఇంచెస్ పెట్టుకున్నది ఉక్సులు పట్టి వైపు వచ్చి ఈ విధంగా అతుక్కోవాలి. ఈ విధంగా మీరు బ్లౌజ్ని చాలా నీట్గా కట్ చేసుకోవచ్చు. అయితే ఫిట్టింగ్ బాగా రావడం కోసము మీకు ఈ బ్యాక్ డాట్ దగ్గర నుంచి చివరి దాకా 1/2 ఇంచు మార్కింగ్కి క్రాస్గా తీసుకుని కట్ చేసుకుంటే ఫిట్టింగ్ బాగుంటుంది. అలాగే ఫ్రంట్ బ్యాక్ పార్ట్ షోల్డర్స్ని ఒక 1/4 ఇంచు క్రాస్గా కట్ చేసుకుంటే మనకి షోల్డర్ దగ్గర నెక్ ఫిట్టింగ్ కూడా బాగుంటుందండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ని ఒక దాని మీద ఒకటి వేసుకుని 1/4 ఇంచు కొరువు తీస్తున్నాను. ఒకవేళ మెడ జారిపోయి ప్రాబ్లం ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే 1/2 ఇంచు దాకా తీసుకోవచ్చు. ఆ ప్రాబ్లం లేని వాళ్ళకైతే 1/4 ఇంచు సరిపోతుంది. ఈ విధంగా ఇలాంటి టిప్స్ తోటి మీరు బ్లౌజ్ కటింగ్ చేస్తే సేమ్ ఆది బ్లౌజ్ లాగా వస్తుంది. బాగా సెట్ అవుతుందండి. మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా రిప్లై ఇస్తానండి. ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి.